మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోదా కోసం ఉద్యమిస్తే జనసేన మద్దతు ఇస్తుందని ప్రకటించారు జనసేనాని. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్లో మౌన ప్రదర్శన చేస్తామని ట్వీట్ చేశారు. అవకాశవాద నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ్ బచావో పేరిట మ్యూజికల్ ఆల్బం విడుదల చేస్తానని ట్విట్టర్లో సందేశం ఉంచారు. మరింత సమాచారం మా రిపోర్టర్ వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, పవన్ తాజా ట్వీట్ ఉద్దేశ్యం ఏంటి, అలాగే అసలు టోటల్గా ట్వీట్ సారాంశం ఏంటి? అంటే రమణ, తమిళనాడులో జల్లికట్టుకు చూసుకునేది కూడా అక్కడ జల్లికట్టుకి ఆర్డినెన్స్ ఇవ్వాలంటూ కూడా తమిళనాడులో ఫస్ట్ అంతా కూడా చూసుకున్నట్టు కూడా యూత్ మెరీనా బీచ్ వేదిక కూడా ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అయితే దానికి మద్దతుగా అటు సినీ నటులు ఇటు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒకటే దానికి అంతా కూడా సాధించుకోవడం జరిగింది. అయితే దాని అందరికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దానికి తనపైన స్పందిస్తూ కూడా తమిళ ఉద్యమం నుంచి కూడా ఆంధ్రలో చూసి చాలా నేర్చుకోవాలని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా అప్పుడే ఒక ఉద్యమం లాంటిది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. యూత్ అందరూ కూడా ఎక్కడికెక్కడ కూడా ఫేస్బుక్ లో సోషల్ వెబ్సైట్లు అన్నింటిలో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనవరి 26 తేదీన వైజాగ్ ఆర్కే బీచ్ లో రాష్ట్రానికి చెందిన యువత శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే కనుక జనసేన వారికి మద్దతిస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి ట్విట్టర్ చేయడం జరిగింది. అయితే దాంట్లో కూడా కొన్ని అంశాలు కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా అవకాశవాది విభజన నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన నుండి నెల 24న దేశ బచావ్ అనే పేరుతో మ్యూజికల్ ఆల్బమ్ కూడా విడుదల చేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా సభలు పెడతానని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం తమిళ ఉద్యమం స్ఫూర్తి నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక హోదాని ఒక పెద్ద ఉద్యమం తీసుకెళ్ళని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఆయన ధర్నాలు, దీక్షలు అలాంటివి కూడా జనసేన పార్టీ దూరం అని చెప్పుకొని చెప్తున్నారు. అయితే నెల 26 జరిగే ఆర్కే బీచ్ లో ఒక నిరసన. థ్యాంక్ యూ.